హలో నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్స్ అబే రాయల్ చేజర్స్ ఆఫ్ బెంగళూరులో బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే WPL హిస్టరీలోనే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్, WPL హిస్టరీలోనే ఒక మ్యాచ్లో హైయెస్ట్ అగ్రిగేట్ ఆఫ్ రన్స్, అన్ని కూడా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ WPL సీజన్ 3 దాంట్లోనే చూసేసాం. గుజరాత్ జైంట్స్ 200కి పైగా కొట్టినా కూడా చేజ్ డౌన్ చేశారు ఆర్సీబీ. ఫినామినల్ బ్యాటింగ్, ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం జియో స్టార్ OTT ప్లాట్ఫామ్ పైన చూస్తే గనక 3.6 crore వ్యూస్, కంకరెంట్ వ్యూస్ కాదు ఇవి, అంటే ఓవరాల్గా మన యూట్యూబ్ వ్యూస్ లాగా అనమాట. అన్ని వ్యూస్ కూడా వచ్చాయి, అంటే జనాలు చూస్తున్నారు. ముందు వీడియోలో ఒక కమెంట్ పెట్టాడు పోయి ఒకరు, ఏమన్నారంటే WPL కూడా చూస్తారా అంటే, పడుద్దాయి చూస్తారు. క్రికెట్ బాగుంటే WPL అయినా, IPL అయినా, BBWL అయినా, 100 అయినా, ఏదైనా చూస్తారు. అండ్ WPL కూడా చూసి తీరాలి, అంత బాగా ఆడారు. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ లైక్ ది వీడియో. నచ్చితే ఏమన్నా ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు లైక్ కొట్టి పెట్టేస్తే ఒక సెకండ్ పని కూడా కాదు, ఎక్కువ మంది దగ్గర వీడియో వెళ్తుంది. అండ్ తర్వాత మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసేసుకోండి, నాలుగే ఉంది, చాలా సింపుల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా చేసుకోకపోయింటే కనుక. కమింగ్ టు ద పాయింట్, ఆర్సీబీ ద రాయల్ చేజర్స్ ఆఫ్ బెంగళూరు జాయింట్ స్కోర్ ఆఫ్ గుజరాత్ ని టేక్ డౌన్ చేశారు ఫస్ట్ మ్యాచ్ లో. అండ్ ఇట్ వాస్ నాట్ స్మృతి మాంద్రా, నో, ఇట్ వాస్ రిచా ఘోష్ who was the star at the end. Of course, Ellis Perry support కూడా దొరికింది. Let's start right at the beginning. గుజరాత్ జైంట్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ బెత్ మూనీ మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తన పార్ట్నర్ లారా వుల్ఫాట్ తను త్వరగా అవుట్ అయిపోయింది. రేణుకా బౌలింగ్ లో అవుట్ అయింది. బట్ రేణుకాకి ఫ్రమ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ సపోర్ట్ పెద్దగా లభించలేదు. కిమ్ గార్త్ వాజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అండ్ శ్రేయాంక పాటిల్, ఆశా జాయ్ లాంటి బౌలర్స్ లేకపోవడం అది క్లియర్ గా కనిపించింది. బికాస్ కొంతమంది ఎక్స్పెన్సివ్ గా మారారు. స్పెషలీ యాష్లీ గార్డ్నర్ వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు దే లుక్ వెరీ వెరీ ఆర్డినరీ. 10 overs దగ్గర 68 మాత్రమే స్కోర్ చేశారు గుజరాత్ జైంట్స్. తర్వాత 10 overs లో 133 స్కోర్ చేశారు. యూ కెన్ అండర్స్టాండ్ హౌ దే టుక్ డౌన్ ద బౌలర్, స్పెషలీ యాష్లీ గార్డ్నర్. బెత్ మూనీ క్విక్ ఫైర్ 50 తన అవుట్ అయిపోయిన తర్వాత యాష్లీ గార్డ్నర్ సెట్, నేను క్యాప్టెన్ని, మై దేఖ్లేతి, నేను చూసుకుంటా అని చెప్పి 8 సిక్స్లు కొట్టింది, కొన్ని 4s కొట్టింది. నేను ఎక్కడ వచ్చాడు 100 వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ 1-2 ఓవర్లు తక్కువయ్యాయి, లేకపోతే 100 కొట్టేసి ఉండేది. అంత బాగా బ్యాటింగ్ చేసిన తను, ఫినామినల్ ఎఫర్ట్. దాంతో వాళ్ళు ఏమిట్రా అంటే 201 స్కోర్ చేశారు. ఆర్సీబీ చేయడానికి రాగానే స్మృతి మందన సెకండ్ ఓవర్లో అవుట్. యాష్లీ గార్డ్నర్కి, అంటే గార్డ్నర్ వాజ్ హ్యావింగ్ ఎ డ్రీమ్ గేమ్. 79 బ్యాట్ తోటి క్యాచ్ అవుట్ డ్రాప్ అయింది. తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్కి రాగానే స్మృతి మందన వికెట్ తీసుకుంది. అదే ఓవర్లో డానీ వైట్ ని అవుట్ చేసింది. ఒకే ఓవర్ 2 వికెట్లు తీసుకుంది. షీ కుడ్ డు నథింగ్ రాంగ్, నథింగ్ ఎట్ ఆల్. బట్ దిస్ ఇస్ ట్విస్ట్ ఇన్ ది టేల్. ఐల్ టెల్ యూ వాట్. ఎలిస్ పెరీ వచ్చింది, రాఘవ్ బిష్ జాయినర్. ఎలిస్ పెరీ ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద WPL లో బౌలింగ్ చేయదుట, హిప్ ఇంజరీ నుంచి రికవర్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ లో బౌలింగ్ చేయను అని చెప్పేసి తను బ్యాటింగ్ మాత్రమే చేస్తుంటే నంబర్ 3లో వచ్చి ఫెనామినల్ హాఫ్ సెంచరీ. అంటే ఇప్పుడు 201 చేజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఈవెంట్ 202 ఎర్లీగా 2 వికెట్లు పడిపోయినప్పుడు కౌంటర్ అటాక్ చేయడం అన్నది చాలా గేమ్ ఉండాలి, చాలా స్కిల్ ఉండాలి, మెంటల్ టఫ్నెస్ చాలా ఉండాలి. అవన్నీ కూడా తనలో ఉన్నాయి. ఫినామినల్ గా ఆడింది తను. షీ హిట్ 6 at will. తన క్యాచ్ కూడా డ్రాప్ చేశారు. తనే యాక్చువల్లీ ఐ థింక్ యాష్లీ గార్డ్నర్ క్యాచ్ డ్రాప్ చేసింది. అండ్ తన క్యాచ్ కూడా హర్లిన్ దివాల్ డ్రాప్ చేసింది. సిట్టర్ ఆఫ్ క్యాచ్ డ్రాప్ చేసింది. షీ గాట్ టు 50. ఇక్కడ వరకు బాగానే ఉంది. తన అవుట్ అయిన తర్వాత రాఘవ్ బిష్ కూడా అవుట్ అయిపోయింది. గుడ్ పార్ట్నర్షిప్, 70-80 పార్ట్నర్షిప్ ఎంతో ఉండింది. తర్వాత ది యాక్చువల్ మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ రిచా ఘోష్ అండ్ కనికా. కనికా ఇస్ ఎ యంగ్స్టర్, లాస్ట్ సీజన్ తన ఇంజరీ కారణంగా ఆడలేదు. అయితే ఈసారి మటుకు బౌలింగ్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది. అండ్ బ్యాట్ తోటి కూడా చాలా క్రూషల్ నాక్ ఆడింది. 13 balls లో 30 టు సపోర్ట్ రిచా ఘోష్ హు స్కోర్డ్ 60 odd runs. 23 balls లో 50 అయిపోయింది. ఏం కొట్టింది భయ, ఈ 6లు కొట్టింది. రోజు 100 6లు ప్రాక్టీస్ చేస్తుందంట. ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవాలి తను కూడా. స్లాక్ స్వీప్ ఆడితే డీప్ ఇన్ వికెట్ లో క్యాచ్ డ్రాప్, ఫస్ట్ బాల్ డ్రాప్. దాని తర్వాత షిండిడ్ ఫెస్టివల్ అమ్మ, 6ers ఫెస్టివల్. ఇందాక చెప్పానే యాష్లీ గార్డ్నర్ కి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గేమ్ అని, దాని కాస్త పాడు చేసింది. బికాస్ 16th over యాష్లీ గార్డ్నర్ వేసినప్పుడు రిచా ఘోష్ టుక్ డౌన్ ఫర్ 22 runs, ఇంకో వైడ్, మొత్తం కలిపి 23 పరుగులు వచ్చే ఒక ఓవర్లో మ్యాచ్ ని టర్న్ చేసింది. హలాత్ బదల్గే, జజ్బాత్ బదల్గే, ఆలోచనలు బదల్గే, ఎమోషన్స్ బదల్గే టైప్లో అయిపోయింది అనమాట మొత్తం సీన్ అంతా కూడా. దాని తర్వాత ఈ కొత్త అమ్మాయి చిన్నపిల్ల కనిక కూడా రన్స్ కొట్టడం స్టార్ట్ చేసింది. డాట్ని కూడా 2 4లు కొట్టింది. కేల్ కథం దుకాణం బంద్. ఆర్సీబీ మ్యాచ్ సీల్ చేశారు. గ్రేట్ విన్ ఫర్ దెమ్, స్పెషల్లీ బికాస్ స్మృతి మాందనా నుంచి రన్స్ రాలేదు, డానీ వైట్ నుంచి రన్స్ రాలేదు, ఓపెనర్స్ అయితే త్వరగా అవుట్ అయిపోయారు. అయినా కూడా దే చేస్డ్ ఇట్ డౌన్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆర్సీబీ. బౌలింగ్ లో కన్సర్న్స్ ఉన్నాయి. గుజరాత్ జైంట్స్ కూడా బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ లో ఖచ్చితంగా కన్సర్న్స్ ఉన్నాయి. బికాస్ ఎప్పుడైతే రిచా ఘోష్ ఇంకా ఎలిస్ పెరీ కొట్టడం స్టార్ట్ చేశారో, ఇన్ఫాక్ట్ కనికా కూడా కొట్టడం స్టార్ట్ చేసిందో, దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. సో దట్స్ అ కాజ్ ఫర్ వరీ. దే ఇంప్రూవ్ దే బ్యాటింగ్ బికాస్ లాస్ట్ సీజన్ అంతా కూడా వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ స్ట్రైక్ రేట్ యాజ్ ఎ టీమ్ అందరికంటే లోయెస్ట్ ఉండింది. దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ బౌలింగ్ ఖచ్చితంగా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ గేమ్ సంబంధించిన రివ్యూ.
సూపర్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆర్సీబీ అండ్ మ్యాచ్ మిస్ అయ్యంటే హైలైట్స్ చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. రిచా ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ 6, సాలిడ్ కనెక్షన్. ఇన్ఫాక్ట్ యాష్లీ గార్డెన్ కూడా కొట్టిన 6లో ఒకటి 78-80 మీటర్ 6 కూడా ఉంది. దట్ ఈస్ 6 ఇన్ ఎనీ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్. అడిలేడ్లో స్ట్రైట్ తప్ప ఎక్కడైనా 6 అలా ఆడుతున్నారు. విచ్ ఇస్ ఐఎమ్ సేయింగ్ ఐ థింక్ యూ షుడ్ నాట్ మిస్ ది యాక్షన్. ఫస్ట్ మ్యాచ్ మిస్ చేస్తుంటే రెండో మ్యాచ్ మిస్ చేయకండి. విల్ టాక్ అబౌట్ ద సెకండ్ గేమ్ బికాస్ దాట్స్ బిట్వీన్ ఇనాగరల్ సీజన్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ 2 సార్లు కూడా ఫైనల్స్కి వచ్చారు 2 సీజన్స్ లో కూడా. బట్ ఆ కప్పు స్లిప్ అయింది. ఈ సీజన్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు దాని గురించి కాస్త మాట్లాడదాం. ఫస్ట్ ఎంఐ గురించి మాట్లాడుకుందాం. ఎంఐ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. వాళ్ళ దగ్గర స్టార్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ స్టార్ స్టడెడ్ లైనప్. వాళ్ళ ప్లేయర్స్ వరుసగా చదువుకుంటూ పోతుంటే ఆపరా ఏంది ఇంతమంది స్టార్స్ ఉన్నారు అనిపిస్తుంది. లెట్ మీ రీడ్ దెమ్ ఫర్ యూ. యు గాట్ హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ ఎలాగో ఉంది, ఎమెలియా కేర్, సజనా, పూజా వస్త్రకర్ ఇంజూర్డ్ సో ఇస్ అవుట్, అమన్దీప్ కౌర్ అని ఉంది, క్లోయి ట్రాయన్ ఉంది, నాదిన్ డిక్లర్క్ ఉంది, ఇలా యాస్తికా భాటియా ఉంది. ఇలా బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ కి. విచ్ ఇస్ వెరీ వెరీ టఫ్ టీమ్ టు బీట్. ఇన్ఫాక్ట్ దే ఆర్ యాక్చువల్లీ ద టీమ్ టు బీట్. యూజువల్లీ వాళ్ళని కొట్టిన వాళ్ళు ఈవెన్చువల్ గా వెళ్ళి టైటిల్ కొడతారన్నట్టుగా ఉంటుంది అనమాట సీను. టాప్ ప్లేయర్స్ టు లుక్ అవుట్ ఫర్, టాప్ ఇండియన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఆబ్వియస్లీ హర్మన్ప్రీత్ కౌర్. యూ కెనాట్ కీప్ హర్ అవే ఫ్రమ్ ద గేమ్. ఈ ఫార్మాట్ లో షీఈస్ డైనమైట్. తనతో పాటుగా యాస్తికా భాటియా వికెట్ కీపర్. రిచా ఘోష్ ఇప్పుడు సూపర్ స్టార్ గా మారిపోతుంది కాబట్టి యాస్తికాకి ఎక్కువ అవకాశాలు రావట్లేదు, కానీ తను కూడా షీఈస్ అ వెరీ గుడ్ బ్యాట్. సో కీప్ అన్ ఐ అవుట్ ఫర్ హర్. షీ హాస్ అ పాయింట్ టు ప్రూవ్. ఎలా అయితే రిచా ఘోష్ ఇంత బాగా ఆడుతుందో యాస్తికా కూడా అలానే పర్ఫామ్ చేస్తే తప్ప తనకి అవకాశాలు రావు. సో షీ వాంట్స్ టు స్కోర్ అవుట్ ఆఫ్ రన్స్. సో యాస్తికా మీద కూడా కన్విన్స్ ఉంచండి. టాప్ ఫారెన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, హేలీ మాథ్యూస్ వన్ ఫర్ షూర్. తను మంచి ఆల్రౌండర్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్, బౌలింగ్ లో కూడా వికెట్స్ తీసుకుంటుంది. అలాగే నాట్ సివర్ బ్రంట్, అగైన్ షీఈస్ అ క్లీన్ స్ట్రైకర్ ఆఫ్ ది బాల్. సో వీళ్ళు గ్యారంటీగా ఆర్ ది ఫారెన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. యంగ్స్టర్స్ ఎవర్రా ఉన్నారు అని కనుక టీంలో చూస్తే కనుక యూ హ్యావ్ అమన్జోత్ కౌర్. తన ఇంజురీ కారణంగా లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచ్లు ఆడినట్లుగా మొత్తం దూరంగా ఉండిందో, షీఈస్ మేకింగ్ కమ్ బ్యాక్ అండ్ హర్ కోచ్ బిలీవ్స్ దట్ షీఈస్ సంబడి టు లుక్ అవుట్ ఫర్. అండ్ అమన్జోత్ అగైన్ హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉందని నమ్ముతున్నారు. సో ఆ మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ రోల్ కనుక తనకు వస్తే ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సో అమన్జోత్ కౌర్ ఇస్ వన్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఎక్స్ట్రా పేస్ కనుక చూద్దాం అనుకుంటే ఎంఐ దగ్గర అది కూడా ఉంది ఇన్ ఫార్మ్ ఆఫ్ షబ్నమ్ ఇస్మాయిల్. సౌత్ ఆఫ్రికన్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పేసి తను. బట్ ఇప్పటికి కూడా 120+ km/h వేసే విమెన్ ఫాస్ట్ బౌలర్స్ తను ఒకరు. దట్స్ గుడ్ పేస్. ఉమెన్స్ లో సాధారణంగా 115-120 మధ్యలో వేస్తూ ఉంటారు, బాగా క్విక్ గా వేసేవాళ్ళు. తను 120-125 వరకు వేస్తూ ఉంటుంది. షార్ప్ బౌన్సర్ ఉంది, వెరీ అగ్రెసివ్ క్యారెక్టర్, ఫన్ టు వాచ్ వెన్ షీస్ ప్లేయింగ్ ఆన్ ద ఫీల్డ్. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే లెట్స్ టాక్ అబౌట్ ద టాప్ ఇండియన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఆబ్వియస్లీ వన్, షెఫాలి వర్మ. ఎందుకు అంటే తను యాక్చువల్ గా ఇండియన్ ఓపెనర్, బట్ తన స్థానాన్ని కోల్పోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా రన్ స్కోర్ చేస్తున్నారు. సో నీడ్స్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్. సీనియర్ నేషనల్స్ లో బాగా రన్ స్కోర్ చేసింది, బోల్డ్ రన్ స్కోర్ చేసింది, బట్ స్టిల్ దట్ నాట్ గుడ్ బి ఇనఫ్. WPL లో రన్ స్కోర్ చేయాలి, అప్పుడే తిరిగి కంబ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో షీ విల్ బి డేంజరస్, వెరీ డేంజరస్. దాంతో పాటుగా జెమిమా రాడ్రిగ్స్, షీఈస్ అ సూపర్ స్టార్. తెలుసు తన ఆట తీరుని మార్చుకుంది. ఈ ఫార్మాట్ కోసం అగ్రెసివ్ గా ఆడడం స్టార్ట్ చేసింది. షీ కెన్ స్కోర్ బౌండరీస్ అట్ విల్స్. ఇన్ఫాక్ట్ సిక్సెస్ కొట్టడం కూడా అలవాటు చేసుకుంది, ఆ స్కిల్ డెవలప్ చేసుకుంది. తనతో పాటు తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి ఫాస్ట్ బౌలర్ గా, మీడియం పేస్ బౌలర్ గా మాత్రమే కాదు, ఆల్ రౌండర్ గా పేరు సంపాదిద్దాం అనుకుంటుంది తను. సో వీళ్ళు టాప్ 3 ఇండియన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇక ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వస్తే మెగ్లానింగ్ దర్ క్యాప్టెన్, ఆల్వేస్ డిపెండబుల్, తను ఉంది. మెరియాన్ క్యాప్, సౌత్ ఆఫ్రికన్ హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్, మిడిల్ ఓవర్స్ లో వచ్చి డెత్ ఓవర్స్ లో షీ కెన్ టేక్ ద గేమ్ అవే, అలా మ్యాచ్ ఫినిష్ చేయగలుగుతాను. దాంతో పాటుగా జస్ జానసన్ కూడా ఉంది, వెరీ గుడ్ ప్లేయర్. సో వీళ్ళు ఉన్నారు. యంగ్స్టర్స్ ఎవర్రా ఉన్నారు ఈ టీంలో, ఎవరు ఏ ఇండియన్ యంగ్స్టర్స్ పైన మనం దృష్టి పెట్టాలి అంటే గనక నికీ ప్రసాద్, షీఈస్ ది ఇండియన్ అండర్-19 వరల్డ్ కప్ వినింగ్ క్యాప్టెన్. ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు వరల్డ్ కప్, బికాస్ టాప్ 3 రన్స్ కొట్టేశారు మొత్తం అంతా వరల్డ్ కప్ లో. బట్ నికీ ప్రసాద్ ఉంది. తనతో పాటు యూ ఆల్సో హ్యావ్ టిటాస్ సాధు, అగైన్ గుడ్ మీడియం పేస్ బౌలర్, యంగ్స్టరే, ఇండియాకి డెబ్యూ చేసినప్పటికీ కూడా ఇంకా యంగ్స్టర్స్ లో తనని కౌంట్ చేయొచ్చు. సో వీళ్ళ మీద ఆధారపడుతుంది మెజారిటీగా ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నమెంట్ మొత్తం అంతా కూడా. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. వీళ్ళు గతంలో చాలా సందర్భాల్లో అద్భుతమైన మ్యాచెస్ ఇచ్చారు అండ్ ఇట్స్ పాయింట్ టు ప్రూవ్. ఎంఐని కొట్టిన టీమే యూజువల్లీ ఆ ప్లే ఆఫ్స్ దాకా వెళ్తుంటుంది కాబట్టి ఎవ్రీ టీమ్ వాంట్స్ టు బీట్ దెమ్. ఎంఐకి ఆ విషయం తెలుసు. దే విల్ కమ్ ఇన్ ప్రిపేర్డ్, వెరీ హార్డ్ టీమ్ టు బీట్, స్ట్రాంగ్ సైడ్. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. మొదటి మ్యాచ్ అయితే 200 వచ్చిందో, ఈ మ్యాచ్ లో కూడా 200 రావాలి. ఎవరన్నా 100 కొట్టే బ్యాటర్స్ ఉన్నారా అని చిన్న క్వశ్చన్ మార్క్ తెలిసిపోతుంది. హర్మన్ప్రీత్ కౌర్ కుడ్ బి ద ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ దట్ సెంచరీ ఇన్ WPL. జరిగితే సూపర్. మీరు ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే హై ఫై, యూ ఆర్ ట్రూ లవర్స్ ఆఫ్ ది గేమ్ ఆఫ్ క్రికెట్. WPL యాక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వీడియో లైక్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఇది చూసన్నా కనీసం కొంతమంది మ్యాచ్ చూస్తారేమో, యూ నెవర్ నో. అండ్ దాంతో పాటుగా స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటిదాకా చేసుకోకపోయి ఉంటే, బికాస్ దట్ హెల్ప్ ద ఛానల్ గ్రో. అది మా కాస్త మోటివేషన్ వెళ్ళిపోతుంది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.
అండ్ డ్రాప్ ఇన్ కమెంట్ ఫర్ షూర్ ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. డిడ్ యూ సీ రిచా ఘోష్ నాక్ ఆ క్యాచ్ డ్రాప్ అవడం చూసారా? ఐ థింక్ జీజీ లాస్ట్ ద గేమ్ బికాస్ ఇట్ డ్రాప్ 2 catches అని నా ఫీలింగ్. బికాస్ ఎలిస్ పెరిన్ డ్రాప్ చేశారు, అలాగే రిచా ఘోష్ కూడా డ్రాప్ చేశారు. యూ కెన్ లెట్ మీ నో ఇన్ యువర్ కమెంట్స్ వాట్ యూ థింక్ అబౌట్ దాట్. అలాగే మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.